నా పేరు వై కామేశ్వరరావు. నేను తెనాలి పట్టణంలో బీజేపీ నాయకుడిని, క్రియాశీలక కార్యకర్తను కూడా. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో సంగం జాగర్లమూడిలో దేవుడి భూమి 4 ఎకరాలు ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం విజిలెన్స్ వారిని ఆశ్రయించాను. అంతకుముందు CCLAను, SSLR వారికి, ఎండోమెంట్ కమిషనర్ వారికి, వీళ్ళందరికీ కూడా నేను పిటిషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన నాకు రాలేదు. నేను మళ్ళా విజిలెన్స్ వారిని సంప్రదించి దీని మీద పిటిషన్ పెట్టాను. ఈ దేవాలయ భూములు ఈ అన్యాక్రాంతమైనవి అని చెప్పి వాళ్ళు వెంబటనే అప్పుడున్న కలెక్టర్ గారికి దీని మీద పూర్తి విచారణ జరిపి పంపమని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా 7064 నెంబర్ చూడండి, విజిలెన్స్ 7064 నెంబర్ కూడా నంబరింగ్ వేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ కలెక్టర్, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి పంపించారు. ఇంతవరకు 3 IASలు మారారు. తెనాలి సబ్ కలెక్టర్లుగా 3 IASలు కూడా దీని మీద ఎటువంటి రిపోర్ట్ రాయాల. ఇటువంటి రిపోర్ట్ కూడా దీని మీద రాయకుండా కాలయాపన చేసుకొచ్చారు. ఇది తర్వాత నేను మళ్ళా గవర్నమెంట్ కి పెట్టా. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద నేను పిటిషన్ పెట్టాను. వెంబటిని ఆయన స్పందించి ఇప్పుడున్న ఏదైతే ఉన్నారో దేవాదాయ శాఖ గుంటూరు వారు కానీ AC వారికి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఎంక్వైరీ జరిపి దీనికి సంబంధించిన భూములన్నీ కూడా 161, 158, 159 సర్వే నంబర్లో ఉన్న 4 ఎకరాల భూమి దేవాలయానికి చెందిందేనని చెప్పని నాకు రిపోర్టు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నేను దీన్ని బట్టి మళ్ళా కూడా నేను అప్పుడున్న అధికారుల మీద, అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోమని మళ్ళా నేను CM గారిని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటే ఈ రెవెన్యూ వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి రిపోర్ట్ రాయకుండా కాలయాపన చేసుకొస్తా మొన్న మీకు ఈ గురువారం రోజు సంగం జార్లమూడి గ్రామానికి చెందిన రైతులందరినీ తహసీల్దార్ కార్యాలయానికి రప్పించుకొని నా మీద వాళ్ళు పిటిషన్ నా మీద ఇచ్చి ఆయన వచ్చిన కాడి నుంచి భూములన్నీ మావి కాకుండా పోయినాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకొచ్చారు. అది చాలా తప్పు. రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మోసపోమాకండి, రెవెన్యూ అధికారుల మాట మీరు వినమాకండి. నేను రాకముందే ఎప్పుడైతే నేను విజిలెన్స్ లో పెట్టానో ఆ తర్వాత ఆ గత ప్రభుత్వంలో సర్వే జరిపారు. సర్వే జరిపినప్పుడు ఇవన్నీ ఆడ బయటకు వస్తాయో అని అప్పుడు దాకా ఉన్న రైతుల పేర్లను తొలగించి ఆ పట్టాదారుల్లో స్వామివారి పేరును పెట్టారు. అప్పుడు దాకా రైతుల పేర్లేగా ఉంది, అందులో వాళ్ళని తొలగించారు, మళ్ళా స్వామివారి పేరు పెట్టారు. ఇదేందా అని చెప్పని ఇదే రైతులు మళ్ళా WP నంబర్ 13/27/2024 హైకోర్టును ఆశ్రయించారు. వీళ్ళు గౌరవ హైకోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళు ఏం చేశారు, గౌరవ హైకోర్టు ఈ 14 మంది పిటిషనర్స్ చూడండి, 14 మంది పిటిషనర్లు గౌరవ హైకోర్టుని ఆశ్రయించారు. ఏమని మాండమస్ రిట్ పిటిషన్ వేశారు. దాన్ని కన్సిడర్ చేయాల హైకోర్టు, చేయకుండా ఇది స్టేటస్ కో ఇచ్చి ఇప్పుడు ఏదైతే స్వామివారి పేర్లు ఉన్నాయో అది యథాతథంగా ఉంచి దాని మీద మీరు కౌంటర్ వేయమంది రెవెన్యూ వాళ్ళని, ఎండోమెంట్ వాళ్ళు కౌంటర్ వేశారు. ఈ మా భూములని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు వేశారు. రెవెన్యూ వాళ్ళు ఇలా వేయకుండా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి పదే నేను తిరుగుతున్నానని చెప్పి ఇప్పుడు రైతుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించారు. అసలు దావా జరుగుతుంటే హైకోర్టులో, గౌరవ హైకోర్టులో దావా జరుగుతుంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నాలు, నిరసనలు ఎలా చేస్తారు? వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, కోర్టు ధిక్కరణ కాదు ఇది. దీనికి ఏం సమాధానం చెబుతారు వాళ్ళు? చెప్పండి, దీనికి ఏం సమాధానం చెబుతారు? వీళ్ళే వేశారు. మాండమస్ రిట్ పిటిషన్ అయితే అది కన్సిడర్ చేయాలి హైకోర్టు, స్టేటస్ కో ఇచ్చింది. ఇప్పుడు వచ్చి నా మీద పెట్టి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే DLR నోటిఫికేషన్ వేసి DLR ప్రింట్ చేసినప్పుడే వీళ్ళందరూ స్వామివారి పేర్లు పెట్టారు. సంవత్సరాల క్రితమే మీకు తెలుసు. మీరు పెట్టింది ఎవరు? మీకు అసలు పాస్ పుస్తకాలు ఇచ్చింది ఎవరు? అప్పుడున్న రైతులకి రెవెన్యూ వాళ్ళేగా పాస్ పుస్తకాలు ఇచ్చింది. మళ్ళా వాళ్లేగా మీ పాస్ పుస్తకాలన్నీ క్యాన్సిల్ చేసింది. అసలు నేను వెళ్ళింది 4 ఎకరాల మీదే. ఆ 4 ఎకరాల లేఅవుట్ అనేది ఎండోమెంట్ ల్యాండ్ అని నేను వెళ్ళా. అసలు మీ రైతుల గురించి నాకెందుకు? నేనేమన్నా చెప్పానా మీ గురించి? అదే హైకోర్టులో ఉన్న మ్యాటర్, నేను దానిలో ఇన్వాల్వ్ అవ్వాలా? మీరు వచ్చి ధర్నా పెట్టి దావా వేసి వచ్చి ధర్నా పెడతారా? నేను అందుకనే రైతులకి చెబుతున్నాను, నేను మీరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చే రాంగ్ డైరెక్షన్ లో మీరు వెళ్ళమాకండి, మీరు మోసపోతారు. ఇప్పటికైనా నా గురించి కానీ మీరు పదే ప్రెస్ మీట్లు పెడితే మటుకి రేపు ఇదే దావాలో ఇంప్లీడ్ అవుతున్నా. నేను సోమవారం ఇంప్లీడ్ అయ్యి వీళ్ళ మీద కంటెంప్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేపిస్తా హైకోర్టు నుంచి. ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ అయింది కాకుండా రైతులు నా మీదకి రెచ్చగొడతారు. వీళ్ళందరూ బయటికి రావాలి. అవినీతి అధికారులు కాపాడుకొస్తున్నారు ఇప్పుడున్న రెవెన్యూ అధికారులు. ఇవన్నీ బయటికి తీస్తా, నేను ఊరుకునేది లేదు. దీనిలో ఆల్రెడీ నేను రెవెన్యూ ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి కూడా దీని మీద నేను వినతి పత్రం ఇచ్చి వచ్చాం.
ఏమంటే ఈ రకంగా మేము ఇప్పుడు మా సొమ్ము కొల్ల చేసుకొని, ఒళ్ళు కొల్ల చేసుకొని, ఇల్లు కొల్ల చేసుకొని మేము దేవుడి కోసం మేము పోరాటం చేస్తుంటే మా కనీసంలో కనీసం మాకు హెల్ప్ చేయింది కాక మా మీద మళ్ళా నిందలు వేస్తున్నారు వీళ్ళు. ఏమన్నా బుద్ధి ఉందా అసలు వీళ్ళకి? మా మీద నిందలు వేసేది. మేము దేవుడి కోసం ఫైట్ చేస్తున్నాం, ఆ భూములు తిరిగి దేవుడికి ఇప్పిమని మా ప్రేయర్ అది. ఇవన్నీ కాకుండా మీరు చేసిన తప్పులు రైతులను వేసుకొని నా మీద రుద్దుతారేంది? అసలు నాకు రైతులకి ఏం సంబంధం? నేను 4 ఎకరాల గురించే పెట్టా. అసలు మీరు ప్రొసీడింగ్స్ ఏమైనా తీసుకున్నారా? సెక్షన్ 75 అప్పుడు సెక్షన్ 75 ఎండోమెంట్ యాక్ట్ 30/87 ప్రకారం సర్వీస్ ఇనాం భూములు ఏవైనా సరే ప్రైవేటు వ్యక్తులకి అమ్మేటప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్ ఆర్డర్ కావాలి. అవన్నీ తీసుకున్నారా మీరు? అయ్యేం తీసుకున్నారా? తీసుకుంటే మీరు కోర్టులో సబ్మిట్ చేసుకోండి. మీరు నా దగ్గరకు వచ్చి ఏం దీనికి సంబంధం లేని మ్యాటర్లన్నీ నాకు రుద్దటం ఏంది? నేను 4 ఎకరాల గురించి నేను మీకు చెప్పా. అయ్యా 4 ఎకరాలు దేవుడు భూమి అన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఎండోమెంట్ వాళ్ళు మాకు ఈ 4 ఎకరాలకు సంబంధించి రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. ఈ మా భూములను స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. ఈ భూములన్నీ మాయే, వీటికి మాకు నిబంధనలకు విరుద్ధంగా చేసుకొచ్చారు అప్పుడున్న అధికారులు అని వాళ్ళే చెప్పారు. ఏ రైతులు మళ్ళీ సీలింగ్ లో మా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి అని వీళ్ళే చెబుతున్నారు. 2019లో 16లో కొన్ని పెట్టారు రికార్డులు దొరికినాక, 19లో కొన్ని పెట్టారు IGRS ప్రొహిబిటెడ్ లిస్ట్ లో. అది కూడా ఉంది నా దగ్గర. ఏంది మీరు అవన్నీ పెట్టినప్పుడు అప్పటి నుంచి మీరు ఎందుకు ఫైట్ చేయాలా? అప్పుడు ఎందుకు వెళ్ళా మీరు కోర్టుకి? మీరు అప్పటి నుంచి వెళ్ళొచ్చు కదా. మా భూములన్నీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెడుతున్నారు, మేమేం చేసాము అని చెప్పని మీరు అప్పుడే వెళ్ళొచ్చుగా. మీరు అప్పుడేం వెళ్లకుండా IGRS ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఈ భూములన్నీ కూడా స్పెసిఫిక్ గా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయి. IGRS లో 16లో కొన్ని పెట్టారు, 19లో కొన్ని పెట్టారు. వీళ్ళే చెబుతున్నారు రైతులు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని. వీళ్ళు చెప్పి మళ్ళా నా మీద నిందలేటిపోయింది. మీరు వెళ్ళి అది క్లియర్ చేసుకోవాలా. అసలు ఆ యాక్ట్ మీరు ఫాలో అయ్యారా? ఇప్పుడు అబాలిష్ యాక్ట్ వచ్చింది 2016లో. అప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసిన కొత్త యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అయింది. దాని ప్రకారం వాళ్ళు ఇవన్నీ కూడా మాయని చెప్పి ఎండోమెంట్ వాళ్ళు చెబుతున్నారు. నేను చెప్పే కాదుగా, వాళ్ళే చెబుతున్నారు. అసలు కోర్టులో ఉన్న మ్యాటర్ నేను మాట్లాడకూడదు, నాకు అనవసరం. అందుకని నేను ఇప్పుడు నేను సోమవారం రోజు ఇదే దావాలో నేను ఇంప్లీడ్ అవుతా. సపరేట్ గా పిల్లు కూడా వేస్తా. నేను ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని రెచ్చగొట్టి నా మీద కుదురుతున్నారు ఈ రెవెన్యూ అధికారులు. వీళ్ళు రాయాల్సిన పిటిషన్లు రాయరు. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు నాకే ఇప్పుడు పార్టీలో ఉన్న బీజేపీ నాయకుడు నాకే వాళ్ళు ఇట్లా చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది చెప్పండి మీరు? అప్పుడున్న 1 ఎకరం గజెట్ పబ్లికేషన్ గౌరవ కలెక్టర్ గారు అరెకరం ల్యాండ్ ఎక్విజేషన్ చేయమంటే ఎకరం చేశాడు. అప్పుడున్న తహసీల్దార్ గాని వీళ్ళు సబ్ కలెక్టర్స్ గాని దీని మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు చెప్పండి? ఇగో చూడండి, ఇవన్నీ కూడా ఎండోమెంట్ లో 43 రిజిస్టర్, ఎండోమెంట్ 43 రిజిస్టర్. ఈ భూములన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ నేను చెబితే ఎక్కిస్తారా? దాన్ని చెప్పమనండి ఆ రైతుల సమాధానం. ఈ నేను చెబితే ఎక్కిస్తారా? నేను చెబితే తీసేస్తారా? నేనేమన్నా కలెక్టర్నా లేకపోతే అధికారినా? నేను ఇవన్నీ చెప్పి నేను ఎక్కించి మీరు తీసేయండి అంటానికి? ఇవన్నీ 43 రిజిస్టర్లో ఉండే వాళ్ళ భూములని. ఇదిగోండి, నేను వన్స్ దీని మీద ఎప్పుడైతే RT యాప్ లో అడిగా, ఏమండి ఈ భూములు ఎన్ని, ఈ భూములకు సంబంధించి నాకు అప్పుడు కాంపెన్సేషన్ ఎవరికి చెల్లించారని చెప్పని అడిగితే అప్పుడున్న వ్యక్తికి కొత్తపల్లి రమేష్ అనే వ్యక్తికి 1 ఎకరం ల్యాండ్ ఎక్విజేషన్ జరిపి ఈ భూమిలో అతని పేరు మీద అమౌంట్ వేశారండి 80 లక్షల రూపాయలు. 80 లక్షలు వేశారు అతని పేరు మీద. ఇదిగోండి స్పెసిఫిక్ గా దీని ఆర్డర్ చూడండి. ఇదిగో కొత్తపల్లి రమేష్ ఆయన వారి ఖాతాలోకి 80 లక్షలు వేశారు 160/1 లో. దీనికి ఏం చేశారు? అప్పుడున్న గజెట్ పబ్లికేషన్ కలెక్టర్ గారు చూడండి, ఇది కూడా చూడండి, గజెట్ పబ్లికేషన్ చూడండి, చూడండి, అరెకరానికి ఇచ్చాడు ఆయన. వీళ్ళు ఎకరం చేశారు. ఎకరం చేసినప్పుడు మళ్ళీ రీపబ్లికేషన్ ఏమైనా చేశారా? గజెట్ ఇచ్చారా? ఇస్తే ఏది? దాని మీద మేము ఎన్నోసార్లు RT యాక్ట్లు పెడితే దానికి రెస్పాన్స్ ఇయ్యరు. ఒక పార్టీలో 3 టర్మ్స్ మేము సెంట్రల్ అధికారం ఉన్న పార్టీకే మీరు ఈ రకంగా చేసుకొస్తే సామాన్యుల పరిస్థితి ఏంది? ఇది కూడా నేను ఎప్పుడైతే చేశానో ఈ RT యాక్ట్ లో మా మండల ప్రెసిడెంట్, తెనాలి రూరల్ మండల ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ నందకిషోర్ గారు కూడా దీని మీద RT యాక్ట్ తీసుకున్నాడు. ఆయన కూడా ఇదే ఇచ్చారు. చూడండి, నందకిషోర్ పేరు మీద కూడా ఇచ్చారు, కడియాల నందకిషోర్. మేమన్నీ RT యాక్ట్ లోనే తీసుకున్నాయగా, మీరు ఇచ్చినయేగా. 80 లక్షలేమో ఇతరుల ఖాతాలోకి వేసారు దేవుడి సొమ్ము. గజెట్ పబ్లికేషన్ ఏమో 50 సెంట్లకు ఇచ్చారు. ఇవన్నీ తప్పులు కాదా? ఇవన్నీ మేము ప్రశ్నిస్తే ఈ రోజు రైతులను తీసుకొచ్చి మా మీద ఉసుకొలుపుతున్నారు. రైతులు మీరు మోసపోమాకండి, మీ మీద నాకు ఎటువంటి పగలేదు, అసలు మీ సబ్జెక్ట్ నాది కాదు. నేనేసింది 4 ఎకరాల గురించే కోర్టులో. ఆ 4 ఎకరాల మీదే నేను ఫైట్ చేస్తున్నా. మీరు ఏదన్నా ఉంటే మీరు హైకోర్టులో వేసుకున్నారు, వెళ్ళి గౌరవ హైకోర్టులో దాని మీద చూసుకోండి. అంతేగాని మీరు
రెవెన్యూ వాళ్ళని అడగండి, మీ రికార్డులు ఎందుకు తీశారు, వాళ్ళ పేర్లు మళ్ళీ మీ పేర్లు ఎందుకు పెట్టారు, మళ్ళీ మీ పేర్లు ఎందుకు తీశారు అనేది మీరు వాళ్ళని అడగండి. నన్ను కాదు ప్రశ్నించడం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇది పెండింగ్ లో ఉందండి కేసు. ఇది ఆయన ఆల్రెడీ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేసి ఉన్నారు. దాని మీద రిపోర్ట్ వెళ్ళిపోయింది. ఏదన్నా ఉంటే వాళ్ళు కోర్టులో చూసుకోవాలా, కంటెంప్ట్ అయ్యిద్ది. కోర్టులో ఉన్నాక రైతులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు. నేను కూడా గౌరవ కోర్టులో ఉన్నందువల్ల నేను దాని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోవాలా. నేను సోమవారం ఆల్రెడీ నేను ఈ దావాలో ఇంప్లీడ్ అవుతా. ఇంప్లీడ్ అయ్యి వాళ్ళ మీద నేను కంటెంప్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తా. పిల్లు కూడా వేస్తా. నేను అసలు ఉమ్మడి స్టేట్ లో, ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు స్పెసిఫిక్ గా మాండమస్ రిట్ పిటిషన్ లో ఏమని పేర్కొందంటే 15005 ఆఫ్ 2005 ప్రకారం ఏదైనా సర్వీసు ఇనామ్స్ గానీ టెంపుల్ ల్యాండ్స్ గానీ తీసుకునే ముందు హైకోర్టు పర్మిషన్ ఉండాలి. ఆ ఉత్తర్వులు ఏమన్నా మీరు పాటించారా? ఆ ఉత్తర్వులు మీరేమన్నా పాటించారా చెప్పండి నాకు. మీరే అధికారులు అయి ఉండి మీరు కోర్టు ధిక్కారం మీరే చేస్తే దాన్ని పోయి ఇప్పుడు నా మీద రుపుతారేంది మీరు? అందుకని రైతులకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, దీని మీద మీరు నా గురించి గానీ రెండోసారి ప్రెస్ మీట్ గానీ పెడతాం జరిగితే నేను మటుకి హైకోర్టులో నేను వేసేదే పిల్లు వేసేదే. మీరు ఏదైనా ఉంటే రెవెన్యూ అధికారుల మీద ఫైట్ చేసుకోండి, ఎండోమెంట్ వాళ్ళ మీద చేసుకోండి. నాకు మీ మీద సంబంధం లేదు. నేను అడిగింది మళ్ళా చెబుతున్నాను, నేను అడిగింది 4 ఎకరాల గురించే. ఆ 4 ఎకరాల మీద నాకు కావాలి. అప్పుడు సబ్ కలెక్టర్ కూడా ఆల్రెడీ గీతాంజలి శర్మ కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఆమె కూడా ఇటువంటి విచారణ జరపకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు 3 ఐఏఎస్లు మారారు. దీని మీద 4 ఎకరాల మీద వాళ్ళు రిపోర్ట్ రాయడానికి ఇన్ని రోజుల 2 ఏళ్ల నుంచి విజిలెన్స్ విచారణ పెండింగ్ పెట్టారు. దీని గురించి అడగాలిగా అందరూ. రెవెన్యూ అధికారులు ఎందుకు చేయట్లేదని మీడియా సోదరులు మీకు కూడా చెబుతున్నా, మీరు దీని మీద ప్రశ్నించండి. ఇప్పుడు నా తప్పు ఉంటే నేను దేనికైనా ఓకే, వాళ్ళు తీసుకునే చర్యలకి. నా తప్పు లేకుండా నా మీద నిందలేస్తే మటుకు నేను ఒప్పుకోను. అది